హాయ్ అండి. నేను డాక్టర్ సుజిత్ ఓంకారం, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, అంకుర హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి. మీ పిల్లలు 5 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ మధ్య ఉండి చాలా రోజుల నుంచి కుంటుతూ నడుస్తున్నారా? అయితే ఇది పర్తిస్ హిప్ అయ్యుండొచ్చు. సో, పర్తిస్ డిసీజ్‌లో ఏమవుతుందంటే మన హిప్ జాయింట్ అంటే తుంటి కీలులో బాల్‌కి బ్లడ్ సప్లై టెంపరరీగా ఆగిపోయి, ఆ బాల్ అనేది సాఫ్ట్‌గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో, ఈ బ్లడ్ సప్లై అనేది 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత స్పాంటేనియస్‌గానే మళ్ళీ వచ్చేస్తుంది. కానీ ఈ 1-2 ఇయర్స్ గ్యాప్‌లో ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఉండదో, అది సాఫ్ట్‌గా అయ్యి వెయిట్ దాని మీద పడినందువలన ఆ బాల్ అనేది రౌండ్ షేప్ కాస్త ఫ్లాట్ అవ్వడం గానీ, మష్రూమ్ షేప్ గానీ అవ్వడం గానీ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలా అయినప్పుడు పిల్లల్లో త్వరగా హిప్ జాయింట్ డ్యామేజ్ అయ్యి, ఆర్థరైటిస్ వచ్చి లాంగ్ టర్మ్‌గా తుంటి కీలు దగ్గర నొప్పొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పర్తిస్ హిప్ అని డయాగ్నోజ్ అయితే సో, ఈ బాల్ అనేది సాఫ్ట్‌గా ఉన్న టైంలో యాక్టివిటీస్ తగ్గించాల్సి ఉంటుంది. లైక్ రన్నింగ్, జంపింగ్ అండ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ తగ్గించాల్సి ఉంటుంది. వీళ్ళకి స్పెషల్ బ్రేసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సమ్‌టైమ్స్ వాకర్స్ గానీ, క్రచెస్ గానీ ఇచ్చి ఆ బాల్ మీద ప్రెషర్ పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఫ్యూ మెడిసిన్స్ ఇచ్చి బ్లడ్ సప్లై కొంచెం ఎన్హాన్స్ అయ్యేదానికి ట్రై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మన బాల్ గానీ సాకెట్ లోపల లేకుండా కొంచెం బయటకుందంటే షేప్ మారేదానికి అవకాశం ఉంటుంది. సో, అలాంటప్పుడు బాల్‌కి ఆపరేషన్ చేసి సాకెట్ లోపల పెట్టే ఆపరేషన్ గానీ, లేదంటే సాకెట్ షేప్ మార్చే ఆపరేషన్ గానీ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీ పిల్లలు గానీ నేను చెప్పిన ఏజ్ 5-15 ఇయర్స్ మధ్య ఉండి చాలా రోజుల నుంచి కుంటుతూ నడుస్తుందంటే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్‌ని కలవండి. పర్తిస్ హిప్ ఉందో లేదో కనుక్కొని సరైన ట్రీట్మెంట్ తీసుకోండి.